ఒక చిన్న కథ. ఒక గొప్ప విద్యార్థి, తెలివితేట గల విద్యార్థి దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాముల వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు. ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది. ఆ పిల్లవాడు ఇంటికి రాలేకపోయాడు. అప్పుడు చెప్పాడు ఈ స్వామి, నాయన చీకటి పడింది, వర్షం కరుస్తుంటుండాలి కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, స్వామి నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు. నాకు భార్య కూడా ఉంటుండాలి, ఆమె కూడా నిద్రపోదు, భోజనం చేయదు, వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు కనుక నేను పోతాను అన్నాడు. పిచ్చివాడా, నీవు ఈ విధంగా అరుస్తున్నావు. ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి కానీ వారికి ఉంటున్నాయి, కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవ్వరికీ లేదు. పెంచినారు, పెద్ద చేశారు కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విలువలేదు. వెళ్ళే తీరాలన్నాడు. వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్ళే. అయితే నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను, ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు. ఒక మాత్ర ఇచ్చాడు, ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు. నీవు మరణించినట్టుగా పడిపోతావు, మరణించవు. వారు ఏమేం చేస్తున్నారో ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నా. సరే చూస్తామన్నాడు. వెళ్ళాడు, భోంచేశాడు, ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు. తక్షణమే పడిపోయినాడు, మరణించినట్టుగా కనిపించింది. ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు. ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు. ఆ సమయానికి సరిగా తిరిగి ఆ స్వామి వచ్చాడు. అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు, ఏం జరిగింది, ఎందుకోసం ఈ విధంగా మరణించాడు? మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు. మీరే ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు. చాలా పొరబడుతున్నారు, కొంచెం ఓపిక పట్టుకోండి, నేను ఇతన్ని బ్రతికిస్తాను అన్నాడు. అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావాలా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు. అక్కడ పోయిన తక్షణమే ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి, ఈ జలం ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు. తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు. రాజా, నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, స్వామీజీ నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను చావడానికి వీల్లేదు అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి మాతృ మనసు కదా, నీవి నీరు త్రాగి నీ కుమారుని బ్రతికించుకోమన్నాడు. అయ్యో, నాకు ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెండి కావాలా, పెండిలు కావాలి, పేరెంట్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి, నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది. సరే, వీరిద్దరూ లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి ప్రారంభమైంది, విధవ కాబోతున్నావు నీవు ఇప్పుడు. నీ భర్త